కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని కేటీఆర్ గంపెడ ఆశలు పెట్టుకున్నారు. కానీ కోర్టులో కేటీఆర్కి చుక్కెదురైంది. ప్రస్తుతం ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వెంకట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కాసేపటి క్రితం కూడా కేటీఆర్ మాట్లాడుతూ కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వస్తుంది, కోర్టు పైన నమ్మకం ఉందని చెప్పాడు. కానీ కోర్టు మాత్రం కేటీఆర్ అంచనాలను తలకిందులు చేసేలాగా తీర్పు ఇచ్చింది. సో ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ దీన్ని? ఒకటి చాలా స్పష్టంగా న్యాయస్థానం ఏదైతే ప్రొసీజర్ ఉందో సిస్టమ్ ప్రకారమే న్యాయస్థానం కూడా నిల్చుంటుంది. కేటీఆర్ గారు వేసిన దాంట్లో క్వాష్ పిటిషన్లో తర్వాత వారు వివరించిన తీరు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని 100% వారు వేసిన పిటిషన్ని కొట్టేయడం జరిగింది. అండ్ వెరీ క్లియర్గా మేము డిమాండ్ చేసేది కూడా ఒకటే, ఏసీబీ అధికారులకు కూడా కేటీఆర్ గారు విచారణకు సహకరిస్తారు. రేపు పొద్దున ఇతర దేశాలకు కూడా పారిపోయే ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి వారి ఒక పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలి. అండ్ దానితో పాటు అంటే నాకున్న ఏదైతే వీరు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వారి యొక్క న్యాయ నిపుణులతో మాట్లాడి జైల్లో కూడా బి కేటగిరీ స్టేటస్ ఏదో తీసుకొని అక్కడ కూడా రాజభోగాలు ఏ రకంగా అంటే బెస్ట్ ఏది కావాలో వాటికి కూడా కేటీఆర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. నిజంగా కేటీఆర్ గారు తప్పు చేయకపోయింటే, తప్పు చేయలేదని చెప్పి వారు భావించింటే విచారణకి సహకరించాలి. ఈ డ్రామాలన్నీ ఆపు. అంటే నీ వ్యక్తిగత స్వార్థం కోసము, నీ ప్రయోజనాల కోసము తెలంగాణ సొమ్ముని నువ్వు దోచుకున్నావు. అండ్ ఇది వెండేటా కానీ వ్యక్తిగత కక్ష కోసం మేము ఎక్కడ కూడా ఇది చేస్తలేం. ప్రొసీజర్ ప్రకారంగా తెలంగాణ సొమ్ముని వాడు దోచుకురు కాబట్టి సిస్టమ్ ఏముందో చట్టం తన పను తాను చేసుకోబోతుంది. అంటే అడ్వకేట్తోని విచారణకు వెళ్ళడం లెజిటిమసీ రైట్, దాన్ని కావాలని కాంగ్రెస్ అడ్డుకుంటుంది అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అరెస్ట్ చూపించినాక జ్యుడిషియల్ కస్టడీ కోరినప్పుడు కోర్టులో అప్పుడు అనుమతి తీసుకొని అప్పుడు అడ్వకేట్ ద్వారా వెళ్ళాలి. మరి ఇంత చదువులు చదువుకొని ఇంత మేధావి అని చెప్పుకునే కేటీఆర్ గారికి బహుశా దానిపైన అవగాహన లేనట్టుంది. ఎంక్వైరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పోలీస్ అధికారులకి కానీ ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏసీపీకి కానీ కంప్లీట్ రైట్ ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో వ్యక్తే వెళ్ళి వారి యొక్క వాంగ్మూలాన్ని వారు ఇవ్వాలి. అండ్ వాంగ్మూలాన్ని వీరు ఏదో చెప్తే ఇంకేదో రాసే పరిస్థితి ఉంది. ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ ఉంటుంది. వాళ్ళు చెప్పేది కూడా అదే. మొన్న పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఆయనకు అనుకూలంగా అంటే పోలీసులకు అనుకూలంగా లేదంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ని రాసుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అదే జరుగుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి గారి కేసును అడ్డం పెట్టుకొని అదే చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అడ్డం పెట్టుకొని సాకు చూపించి దొంగ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండే. పట్నం నరేందర్ రెడ్డి గారి దగ్గర ఎక్కడ కూడా కోర్టు అరెస్ట్ చేయొద్దని ఎటువంటి ఆర్డర్ లేకుండే. కానీ కేటీఆర్ గారి దాంట్లో విచారణ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని ఉంది. అరెస్ట్ చేయొద్దని ఉన్నప్పుడు క్లియర్గా విచారణ చేసి తర్వాత కేటీఆర్ గారిని బయటికి పంపిస్తారు. అండ్ వాంగ్మూలం వీడియో వాంగ్మూలం ఉన్నప్పుడు మీ అడ్వకేట్స్ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, ఆ వీడియో ఫుటేజ్ పెట్టండి, మేము ఇది చెప్పలేదని చెప్పని. తర్వాత నిజంగా ఆ రకంగా అధికారులు కానీ ఎవరు కూడా ఆ రకంగా ప్రవర్తిస్తే వాళ్ళకు కూడా రేపొద్దున న్యాయస్థానంలో ఇబ్బంది జరుగుతుంది. కానీ ఇవన్నీ డ్రామాలు దేనికోసం? నువ్వే అన్నావు లొట్టపీసు కేసు, చిన్న కేసు, ఇది పెద్ద కేసే కాదు, నేనేం తప్పు చేయలేదని చెప్పి భావించిన నువ్వు విచారణకి సహకరించి జైలుకు పోయి స్లిమ్ అయి ట్రిమ్ అయి వస్తాను, ఎందుకు ఇంత భయపడుతున్నావు? అంటే మీరు ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఆయన ఆల్రెడీ జైలుకు పోతారని ఆయనకు అర్థమైపోయి బి కేటగిరీ రూమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది? నిజంగానే ఇదంతా 100%. ఎందుకనంటే వారికి రాజభోగాలు అనుభవించి అమెరికాకి వెళ్ళి ఇక్కడ వచ్చి డైరెక్ట్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ కాబట్టి నిజంగా మరి జైలుకి వెళ్తే పరిస్థితి ఎట్లుంటుందో ఏ రకంగా తీసుకున్నా బహుశా వారి కుటుంబంలో ఒకరికి అనుభవం ఉంది కాబట్టి వారితో మాట్లాడి చర్చించి బి కేటగిరీ స్టేటస్ కావాలని ఏదైతే అడ్వకేట్స్ తోటి అంటే బి క్లాస్ స్టేటస్ కావాలని అడ్వకేట్స్తో మాట్లాడినట్టు నాకు సమాచారం ఉంది. 100% దానికి కూడా కేటీఆర్ సో మొత్తానికైతే ఈ స్టెప్తో కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా ఉన్నట్టుంది కదా. కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఒక స్టెప్ ముందరికి పడింది అని. కాంగ్రెస్ పార్టీ హ్యాపీ కంటే అంటే మేము వెండేటా పాలిటిక్స్ వాళ్ళు చెప్పిన దానికి నిజంగా మేము అట్లా హ్యాపీగా ఫీల్ అయితే అది వాస్తవం. కానీ ఈ రకంగా ఒకటి జరిగితే రేపు పొద్దున అధికారులు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఏ నాయకుడు ఏ చెప్పినా కూడా ప్రొసీజర్ ప్రకారం కాకుండా ఇంప్రొసీజర్గా ఏ అధికారి కూడా చెయ్యాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మెసేజ్ ఎంటైర్ సిస్టమ్కి. ఈ యొక్క అంటే డెమోక్రటిక్ కంట్రీలో కానీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంప్రొసీజర్గా చేస్తే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఇది ఒక ప్రాపర్ మెసేజ్ కోసము మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది మొత్తానికైతే కేటీఆర్ అరెస్టు కావడం ఖాయం. ఎందుకంటే ఆయన తప్పులు చేశాడు. ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేయాలి, లేదంటే ఆయన విదేశాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.